బాయ్స్ హాస్టల్ వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు శక్తి యాప్ అందులో ఉండే 11 ఫీచర్స్ యూసేజ్ మరియు శక్తి యాప్లో టోల్ ఫ్రీ నెంబర్ 112 మహిళా రక్షణ చట్టం ఫోక్సో యాక్ట్ సైబర్ క్రైమ్ 1930 డ్రగ్స్ 1972 ఈగల్ మరియు బాల్య వివాహం మొదలైన వాటి గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మహిళా రక్షణ కోసం శక్తి యాప్ మార్చి 13 లాంచ్ చేయడమైంది. ప్రతి ఒక్క విద్యార్థిని తన యొక్క మొబైల్ ఫోన్లో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో ఉండే 11 ఫీచర్స్ పై అవగాహన చేసుకొని ఆపద సమయంలో శక్తి యాప్ ని ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని శక్తి బృందం ఇన్ఛార్జ్ పార్వతీపురం ఏఎస్ఐఎల్ శ్రీనివాసరావు, హెచ్సి గురుమూర్తి, డబ్ల్యూపీసీ పద్మా గారు పాల్గొన్నారు. చదువుతున్నారా? టిఫిన్ చేస్తారా? నేనే ఈరోజు మేము దేనికంటే ప్రోగ్రాం వచ్చా మహిళల గురించి, మహిళా రక్షణ, మహిళా భద్రత, ఉమెన్ సేఫ్టీ అని శక్తి యాప్ మీకు తెలుసు కదా. శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. 112 కాల్. అందులో 11 ఫీచర్స్ ఉంటాయి. డైలీ అంటే ఇంపార్టెంట్ అన్నీ అందులో ఉంటాయి. ఆపదలో మహిళా రక్షణ గురించి, మనకేటి మహిళకి ఎవరైనా వచ్చి ఇక్కడ ర్యాగింగ్ చేయడం కానీ, అసభ్యకరంగా మాట్లాడడం కానీ, ఎవరైనా తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేకపోతే హాస్టల్లో ఎవరు మగపిల్లలు వచ్చి దొంగతనాలు చేయడం కానీ, ఈ సెల్ ఫోన్లు పోయినా మహిళా రక్షణ గురించే ఇది గవర్నమెంట్ యాప్ ఏర్పాటు చేసింది. 112 కాల్, ఫ్రీ కాల్. మీ దగ్గర సెల్ లేదనుకోండి, మేడం గారికి చెప్పాలి ఇమీడియట్గా. మెయిన్ విద్యార్థులు ఏం చేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఆడపిల్లని కాబట్టి ఎవరైనా బయటకు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా మన అంతతలు ఫాలో అవుతున్నారా, యాసిడ్ దాడి చేయొచ్చు, ప్రతి కోట్లు ఎన్నో జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. విద్యార్థులకే జరుగుతున్నాయి. అందుకే మనము అవతలోటి చనువు ఇవ్వకూడదు. చనువు ఇచ్చామా మైనస్లోకి వెళ్ళిపోతాం. ఎవరైతే సక్రంగా చదివి మంచి సబ్జెక్ట్ నేర్చుకొని మంచి ఉన్నత స్థితికి వెళ్తారో వాళ్ళు పై స్థాయికి వెళ్తారు, మంచి జాబులు చేస్తారు. ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక లెక్చరర్ అవ్వచ్చు, ఒక ఉపాధ్యాయుడు అవ్వచ్చు, మేడం గారిలో వార్డెన్ అవ్వచ్చు. ఎంత కష్టపడి చదివితే అంత ప్రాధాన్యత. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, బాగా చదువుతారని, ఉద్యోగాలు చేస్తారని. మీరు గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు మీకు ఇచ్చింది. మంచి భోజనము, బట్టలు, యూనిఫాము, బుక్స్, బ్యాగులు, ఫ్యాన్లు, దోమతెరలు అన్ని రకాలు మీకు ఉన్నాయి. కష్టపడి చదవండి. ఆరోగ్యం బాగాలేనప్పుడు మేడం గారికి ఇమీడియట్లీ చెప్పాలి, హాస్పిటల్కి పంపిస్తారు. అర్థమైందా? జ్వరం వచ్చినా, చిన్న తలనొప్పి వచ్చినా చెప్పాలా. ఎందుకంటే చెప్పలేం రోజులో ఏ రోజుకి ఎలా ఉంటుందో. వాటర్ చేంజ్ అవ్వచ్చు, కలుషితము ఆహారం అవ్వచ్చు. అర్థమైందా? అందుకే జాగ్రత్తగా ఉండండి, బాగా చదవండి. ఈ శక్తి గురించి, మహిళా రక్షణ గురించి ఈ యాప్ మీరు కంపల్సరీగా వినియోగించుకోవాలి. మెయిన్ అర్థమైంది కదా. మీ అన్నదమ్ములకు కానీ, మీ బ్రదర్స్కి కానీ చెప్పండి. గంజాయి, మద్యపానం గురించి, వీటి గురించి, చెడు అలవాట్లకి బానిస అవ్వద్దని మన తల్లిదండ్రులు చెప్పండి, అన్నదమ్ములు చెప్పండి. గంజాయి విపరీతం తాగేస్తున్నారు, మాదక ద్రవ్యాలు అంటారు. అది అందరూ సక్రంగా ఫ్రెష్గా స్నానాలు గానాలు చేసి మంచి భోజనం చేసి చదువుకోండి, బయటికి వెళ్ళొద్దు. అర్థమైందా? మీ అందరికి మరీ థ్యాంక్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను.